ఇంతకాలం నేను నీతో అబద్ధాలు చెప్పి క్షమించమని అడగటం, నా నుంచి ఎప్పుడు దూరంగా ఉంచడానికి కారణం నువ్వు క్షేమంగా ఉండాలని మాత్రమే. మొదటి నుంచే నీకు అన్ని ఓపెన్ గా చెప్పుండాల్సింది. పర్వాలేదు, ఇప్పటికైనా నీతో ఏది దాచకుండా నేను నిజాలు చెప్పేశాను. ఇకపై నువ్వు నన్ను ద్వేషించినా సరే, ఒక అన్నయ్యగా ఎప్పుడు నీకు నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉంటాను. చిన్నోడి కోసం నిలబడతావే అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం